100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే. జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు. పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో. కాంగ్రెస్ వాడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చేయలే. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి. కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. గా పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. వారు గ్యారెంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడనో, ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా? నువ్వన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4,000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ వానికి సురుకు పెట్టాలి. మొన్న ఎడ్లిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకు ఎగబెట్టి ఎట్లా సురుకు పెట్టిండ్రో ఇప్పుడు కాంగ్రెస్ వానికి కూడా గట్ల సురుకు పెట్టాలి. ఏమన్నాడు? వడ్లకు 2,500 ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, దాని వెనుక ఉంటుంది. ఏమంటాడు? మీరు వడ్లు అమ్ముకోకుర్రి, ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లా, మీకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వానకాలం పోయింది, ఎగబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా? ఇవాళ మీరు ఊర్లలో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే, బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు 500 బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వాడు ఓటు అడగాలని చెప్పి ఇవాళ ఊర్లలో మీరు చర్చ పెట్టాలి. ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి. అన్ని ఊర్లలో పోయి ఎక్కడికక్కడ ఇప్పుడు యాసంగి వడ్లకు, యాసంగి మక్కలకు 2,200 మక్కలు 2,500 వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినావు, గద్దెనెక్కినావు. బిడ్డ ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్లావట్టి నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది. మార్చి 15 అన్నాడు, మార్చి 30 అన్నాడు. ఇప్పటికన్నా వచ్చిందా పూర్తిగా? ఎన్ని మాటలు మార్చిండో మీరు చూడండి. ఆనాడు నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, ఇక మీకు ఎల్లుండి ఫోన్లల్లా మోగుతాయి, పైసలు పడతాయని చెప్పిన. వీళ్ళు వేయండు ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ డబ్బులు రాకుండా చేసిండ్రు. అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాకైతే 15,000 రైతు బంధు ఇస్తాము అన్నారు. నా 10 వడకపోయా, నా 15 వడకపోయా. రైతు బంధు విషయంలో మోసం చేసిందా లేదా? అంటే ఇలా రైతు బంధు 15,000 ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసిండ్రు. రేపు కూడా ఇంక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు. ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు, అందరికీ పంగనామాలు పెడతాడు. వానకాలం పత్తేస్తాం మనం, పత్తేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు, యాసంగి ఇచ్చిండు. పత్తి ఒకటేసారి వేసిన నీకు వానకాలం ఇస్తా అంటాడు, యాసంగి ఎగబెట్టాడు. కోతలకు తయారైంది. అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పట్లెక్క 15,000 రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన నినాదం ఒక్కటే, ప్రజలకు ఒకటి చెప్పండి, ఇగో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడా లేదా? 9 తారీఖు రుణమాఫీ 2 లక్షలు అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది.
కానోళ్ళందరూ కారు గుర్తుకోటేంటి కుల్లా కదా. 15,000 రైతు బంధు వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది. 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. 4,000 పింఛన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది. 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. డిసెంబర్ 9 నాడే 4,000 ఎత్తాను. పడ్డాయా ఎవరికన్నా? పడ్డాయా? డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలు పోయిందా? అంటే ఒక్కొక్క అవ్వా తాతకి ఎంత బాకీ పడ్డట్టు వీడు? నెలకు 2,000 ఇంటూ 4 నెలలు అంటే 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. మనం ఒకటే చెప్పాలి, గా 8,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటాడు కాదు, లేకపోతే ఎందుకు అడుగుతావు? నీకు హక్కు ఎక్కడిది? అగో మా తమ్ముడు యాద్ చేస్తుండు, జనవరి నెలలో మొత్తానికి పింఛన్ ఎగ్గొట్టిండట. 4,000 మాట దేవుడేరికి కానీ ఈ 4 నెలల్లో ఒక నెల పింఛన్ ఎగ్గొట్టిండు. ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే పెన్షన్ కూడా ఇవాళ 4,000 ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా? మళ్ళొకసారి మనం మోసపోతే ఇబ్బంది పడతాం.